తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీలో విపక్ష నేతలంతా ఒక్కటయ్యారు. ఇప్పటికే బీజేపీ జనసేనతో కలిసి కూటమి కట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్తోనూ పరోక్ష పొత్తు పెట్టుకున్నారు. అన్ని పార్టీలు కలిసి కేవలం జగన్మోహన్ రెడ్డిని గద్దెదింపడమే లక్ష్యంగా కుట్రలకు తెగబడుతున్నాయి. డమ్మీ అభ్యర్థుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరిట వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించేందుకు వ్యూహాలన్నీ అమలు చేస్తున్నాయి. చింతలపూడిలో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థుల మంతనాలే ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. ఏపీలో కూటమి కుట్రలు బయటపడ్డాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పొత్తులు లేకుండా వస్తూ ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టి పోటీకి దిగాయి. అయినా వైసీపీని నిలువరించడం కష్టమన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు అనుకో కాంగ్రెస్తో పరోక్ష పొత్తుకు దిగజారింది. కేవలం అధికారమే లక్ష్యంగా చంద్రబాబు అన్న పార్టీ అధికారంలోకి రావద్దని షర్మిల ఇద్దరూ కలిసి డమ్మీ అభ్యర్థులతో వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చేందుకు చేతులు కలుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, షర్మిల తమ రెండు పార్టీల నేతలను ఈ కుట్రలో పావులుగా వాడుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రెండు పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కూటమి టీడీపీ అభ్యర్థి సాంగా రోషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజాతో మంతనాలు జరిపారు. నేరుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు వెళ్లి ఎలీజాను కలిశారు రోషన్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. చింతలపూడిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పరోక్షంగా కూటమి అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుతో ఈ విషయంలో డీల్ కుదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సీఎం జగన్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలని షర్మిల కూడా చేస్తున్నారన్నది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో అంతర్గతంగా కూటమి కాంగ్రెస్ ఒప్పందం నడుస్తోన్న 3 సెగ్మెంట్లలో మాత్రం బహిరంగంగానే ఇది సాగుతోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో వారికి మద్దతు పలకాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కుట్రలో భాగంగానే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న ఈ 3 నియోజకవర్గాల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. కుప్పంలో ఆవుల గోవిందరాజులను అభ్యర్థిగా పెట్టినా అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం చేయలేదు. ఇక పొత్తులో భాగంగా మంగళగిరి సిపిఎంకు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు పిఠాపురంలో సత్యానందరావుకు టికెట్ ఇచ్చిన షర్మిల ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు. మరోవైపు కడప పార్లమెంటు నియోజకవర్గంలో భూపేష్ రెడ్డికి టికెట్ కేటాయించిన టీడీపీ అక్కడ షర్మిలకు పరోక్షంగా మద్దతు పలుకుతోంది. కేవలం అవినాష్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఇక్కడ షర్మిలకు ఓటెయ్యాలంటూ టీడీపీ శ్రేణులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావితం చూపించలేని కాంగ్రెస్ పార్టీని తమకు అనుకూలంగా మలుచుకున్నారు చంద్రబాబు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని అనైతిక పొత్తులతో కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో కూటమికి అనైతిక పొత్తులతో వస్తున్న చంద్రబాబు, షర్మిలకు తగిన బుద్ధి చెబుతారని అంతా అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.